మార్స్ ల్యాండింగ్ అంటే కంప్యూటర్ లో చేసిన సిమ్యులేషన్ మాత్రమే అనుకుంటున్నారా? కాదు. అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు. మార్స్ మీద ల్యాండ్ అవ్వడం అంటే స్పేస్ మిషన్ లోనే హార్డెస్ట్ పార్ట్. ఎందుకంటే మార్స్ వాతావరణం చాలా పలుచగా ఉంటుంది. భూమితో పోలిస్తే కేవలం 1% మాత్రమే. కానీ స్పేస్ క్రాఫ్ట్ మార్స్ లోకి ఎంటర్ అయ్యే స్పీడ్ ఎంతంటే గంటకు 20,000 కిలోమీటర్లకు పైగా. అందుకే సైంటిస్టులు ఒక షాకింగ్ టెస్ట్ చేశారు. ఎక్సోమార్స్ ల్యాండింగ్ క్యాప్సూల్ కి చెందిన 8 సెంటీమీటర్ల చిన్న మోడల్ ని తీసుకొని దాన్ని ఒక స్పెషల్ గన్ తో కాల్చారు. స్పీడ్ గంటకు 4,300 కిలోమీటర్లు. ఇలాంటి హై స్పీడ్ గన్ టెస్టులు ఎందుకంటే కంప్యూటర్ సిమ్యులేషన్స్ అన్ని నిజమైన ఫిజిక్స్ ని పర్ఫెక్ట్ గా చూపించలేవు. రియల్ గాలి ప్రవాహం, షాక్ వేవ్స్, క్యాప్సూల్ తూలుతుందా లేదా అన్నది ఇవన్నీ రియల్ టెస్ట్ లోనే తెలుస్తాయి. ఈ మొత్తం ఫ్లైట్ కేవలం అరసెకండ్ మాత్రమే. కానీ అరసెకండ్ లో ప్రెజర్ సెన్సార్స్, యాక్సెలరేషన్ డేటా, స్టెబిలిటీ ఇన్ఫర్మేషన్ అన్ని క్యాప్చర్ అవుతాయి. ఈ వీడియోలను 60 రెట్ల స్లో మోషన్ లో చూస్తారు. ఈ డేటా ఆధారంగా నిజమైన మార్స్ ల్యాండింగ్ లో హీట్ షీల్డ్, పారాషూట్ మరియు రాకెట్స్ ఎలా పనిచేయాలో డిజైన్ చేస్తారు. ఒక చిన్న తప్పు జరిగినా మిషన్ మొత్తం ఫెయిల్ అవుతుంది. కాబట్టి మార్స్ ల్యాండింగ్ అనేది సిమ్యులేషన్ కాదు. ఇది సైన్స్, రిస్క్ మరియు రియల్ టెస్టింగ్ కలయిక.